చల్లగా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నిన్న నేను మీకు ప్రామిస్ చేసినట్టుగానే ఇవాళ ఈ ఎపిసోడ్ కార్తిక్ ఫ్లూట్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది. పాడుతా తీగ సీజన్ 27లో వీ హ్యావ్ సమ్ మల్టీ టాలెంటెడ్ పిల్లలు. పాడుతా తీయగా చల్లగా. జడ్జెస్, వాట్ డు యు థింక్ అబౌట్ కార్తిక్స్ ఫ్లూట్ పర్ఫార్మెన్స్? వంశీ, అద్భుతం అమ్మా. థ్యాంక్ యూ సార్. అద్భుతంగా వాయించావు. థ్యాంక్ యూ సార్. శివ, బాగా చేశాను అన్న. థ్యాంక్ యూ సార్. నువ్వు తెలియకుండానే ఒక మంచి పని చేస్తున్నావు. ఏంటంటే నువ్వు పాటలు పాడుతున్నావు, వేణువు కూడా వాయిస్తున్నావు. ఇప్పుడు ఈ వేణువు వాయించాలంటే ఊపిరి మీద, శ్వాస మీద చాలా నియంత్రణ కావాలి, దమ్ము కావాలి, ఆ ఊపిరితిత్తుల్లో బాగా శక్తి కావాలి. అది నీకు పాడడానికి కూడా చాలా పనికి వస్తుంది. నీకు చాలా మంచి పని చేస్తున్నావు. ఇప్పుడు ఈ ఊపిరి మీద నియంత్రణ అనేది పాడడానికి కూడా చాలా మేలు చేస్తుంది నీకు. బహుళార్థ సాధకం అన్నమాట ఇది. థ్యాంక్ యూ సార్. చాలా బాగా వాయించావు నాన్న. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. రమేష్ గారు ఓకేనా? బాగుందా? చాలా బాగుందా? చూసావా, మాస్టర్ గారు సర్టిఫికెట్ ఇచ్చారు నీకు. వండర్ఫుల్. సీజన్ 27లో ఎస్ జానకమ్మ గారి పాటలు పాడుతున్నారు పిల్లలు. నిన్న ఈ జానకమ్మ గారి ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఇవాళ ముగ్గురు కంటెస్టెంట్స్ మరికొన్ని జానకమ్మ గారి పాటలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు. దానికి ముందు కార్తిక్ ఫ్లూట్ పర్ఫార్మెన్స్తో ఇవాళ ఎపిసోడ్ మనం స్టార్ట్ చేశాము. పాట కూడా కార్తిక్తోనే స్టార్ట్ చేసేద్దాము. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది. ఏమో ఏమో అది నీకేమేమి అయినది. ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులవుతున్నది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది.
గిలిగింతగా తోచినది ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులుతున్నది ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది ఎందుకో సిగ్గెందుకో నా అందాల బొమ్మకు అందుకో చేయందుకో మరి ఆ వైపు చూడకు ఆహా ఓహో ఆహా నవ్వుతో ముసి నవ్వుతో ఊయనను దూచివేయకు మాటతో సయ్యాటతో నన్ను మంత్రించి వేయకు ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులుతున్నది సునీత గారు భలే అన్నారు అది. థ్యాంక్ యూ మ్యామ్. ఒకసారి అను మళ్ళీ. ఆహా ఓహో ఆహా. అరే వా, సూపర్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఎంత చక్కగా ఒద్దిగ్గా ఉన్నాడో పిల్లాడు. ఎవరు సెలెక్ట్ చేసుకోరు ఇటువంటి పాటలు. అంటే ఈ ఏజ్ గ్రూప్ లో ఈ పాట పాడిన అతి చిన్న పిల్లవాడివి నువ్వే కాంపిటీషన్స్ లో, నేను చూసిన వాళ్ళలో. థ్యాంక్ యూ మ్యామ్. కాబట్టి చాలా చక్కగా పాడావు. ఇలాంటి పాటలు ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ మ్యామ్. శివ నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. అంటే ఒక అమాయకత్వంతో కూడిన నిపుణత్వం ఉంది నీలో. ఆ నైపుణ్యం ఉండడం చాలా చాలా గొప్పగా అనిపించింది నాకు. పల్లవిలో చివరి వాక్యం కొంచెం కిందికి స్థాయికి వెళ్ళినప్పుడు కొంచెం ఏదో ఇబ్బందిగా అనిపించింది, కానీ చరణాలు ఎంత బాగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ. చాలా చాలా బాగా పాడావు. ఆ నైపుణ్యం తెలుస్తోంది. థ్యాంక్ యూ సార్. ఇంతకుముందు జానకమ్మ గారి ప్రత్యేక సంచిక కాబట్టి ఇది ఒక సంఘటన చెప్పాలి. ఏంటంటే ఒక అదృష్టం మా కుటుంబానికి వరించింది. ఏంటంటే అనుకోని అతిథిలాగా జానకమ్మ గారు మా ఇంటికి వచ్చారు. అసలు చెప్పకుండానే వచ్చారు. మా మావయ్య గారు తొలినాళ్ళలో ఆవిడ చేత పాడించారు కాబట్టి మా మావయ్య గారు అంటే చాలా అభిమానం జానకమ్మ గారికి. అనుకోకుండా చెప్పకుండా మా ఇంటికి ఒకసారి వచ్చి మమ్మల్ని అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. ఆవిడ ఇంట్లో కూర్చొని చాలాసేపు మాట్లాడి ఆవిడ ఏదో పాటలు కూడా ఆవిడ చేత పాడించుకున్నాం మేము. ఆ అదృష్టం మాకు దక్కింది. మా ఇంటికి ముందు ఒక చిన్న తోట ఉంటుందన్నమాట. ఆ తోటని మేము వనము అంటాము. నేను అంటానమాట, మన ఇంటికి వచ్చింది వనంలోకి వచ్చి పాటలు వనం చేసింది అంటుంటాను ఆవిడ రావడంతో. చాలా అట్లాగే ఇంకొక అనుకోని అతిథి కూడా మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు, అనుగ్రహించారు. వారెవరంటే కీరవాణి గారు నాన్నగారు దత్తు గారు. ఆస్కార్ వచ్చిన తర్వాత చెప్పకుండా, కనీసం ఫోన్ కూడా చేయకుండా ఒక నలుగురు అందరు కలిసి ఒక పెద్ద పెయింటింగ్ తీసుకొచ్చి మా ఇంటికి వచ్చి నాకు ఇచ్చి ఆశీర్వదించి మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళారు. ఈ రెండు ఘటనలు అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. అనుకోకుండా వచ్చి వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించారని ఎప్పుడు భావిస్తుంటాను. నాన్న బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. శివకార్తిక్. నమస్తే సార్. నమస్తే అమ్మ. మామూలుగా మురళీ కృష్ణుడు వాయిస్తుంటాడు, ఇక్కడ శివుడు వాయించాడు ఇవాళ. గాత్రంలో కూడా చాలా ప్రసిద్ధులు ఉన్నారు. ఆంజనేయ స్వామి, బట్ ఇక్కడ శివుడే గానం చేశాడు. చక్కగా ఉందమ్మా నీది పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. కాకపోతే ఇది ఒరిజినల్ ఘంటసాల గారు పాడినప్పుడు బాగా లోలో ఉంటుంది అది. నువ్వు కూడా కావాలని ఆ శృతిలో పాడావా? ఇంకొంచెం పైన పాడి ఉండొచ్చా నువ్వు? ఏమో ఏమో ఇది చూసా ఎంత లోలో ఉందో. ఏమో ఏమో ఇది. అదే నువ్వు పాడిన శృతే. ఎంత అది సాయి? ఏ షార్ప్. ఏ షార్ప్ సార్. ఏ షార్పా? నువ్వు కొంచెం సిలో పాడు ఒకసారి. సి మైనర్ ఇవ్వండి, కొంచెం గంభీరంగా వస్తుంది. రెడీ, 1 2 3. ఏమో ఏమో ఇది
నాకేమో ఏమో అయినది. ఇంకా ఇంకా స్మూత్గానే పాడుతున్నావు. ఏమో కొంచెం బోల్డ్గా పాడు. ఏమో ఏమో ఇది ఆ, నాకేమో ఏమో అయినది. వెరీ గుడ్. కొంచెం ఓపెన్ అప్ అయ్యి బోల్డ్గా పాడటం ప్రాక్టీస్ చేయమ్మా. ఈ పాటే కాదు, రానున్న సంచికల్లో కూడా నువ్వు పాడేటప్పుడు ఓపెన్ థ్రోట్తో పాడడం వల్ల కొంచెం మెలోడీ బయటకు వస్తుంది. ఓకే సార్. అదొకటే మినహా చాలా చక్కగా ఉంది నీ పెర్ఫార్మెన్స్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కీరవాణి గారు ఇది ముందే చెప్పారు ఆల్రెడీ. మనకి ఈ సీజన్ స్టార్ట్లోనే ఆ శృతి మనం ఏది మనకి అనుకూలంగా ఉన్నది, మన వాయిస్ బయటికి వినపడేలా ఆ శృతిని ఎంపిక చేసుకొని దాంట్లో పాడాలి అని. అది ఎందుకు ఈ పాటలో మిస్ అయిందో తెలియదు, కానీ నెక్స్ట్ టైం నుంచి నువ్వు పాట ఎంపిక చేసుకున్న తర్వాత ఏ షార్ప్ అన్నది తగ్గించిందన్న ఒరిజినల్ నుంచి. ఒరిజినల్ శృతి ఏంటి? డి నుంచి -4 చేసిన తర్వాత ఇది ఫిక్స్ అయ్యారనమాట. సో -4 కాకుండా కొంచెం డి అంటే సి షార్ప్ 3 మైనర్ కీరవాణి గారు అన్నట్టుగా ఆ సి మైనర్లో మనం ట్రై చేసి దాని తర్వాత ఇంకో అది కూడా కొంచెం ఎక్కువ తక్కువలో ఉన్నాయని చూసుకొని దాని తర్వాత ఇవి ఫిక్స్ అయిపోండి. ఓకే సార్. సి ట్రై చేశారు అప్పుడు రిహర్సల్ అప్పుడు ఎస్ సార్. ట్రై చేశారు. ఎందుకు వద్దనుకున్నారు? చరణంలో శృతి ఎక్కువ ఉందా? ఎస్ సార్. చరణం ఎక్కువ హై అయిపోయింది. ఎక్కువ హై అయిందా? ఏం లైన్ అది? ఆ ఒక్క నోటు ఎక్కువైన దానివల్ల ఏ షార్ప్ అని ఫిక్స్ అయ్యారనమాట. ఎస్ సార్. ఓకే. సో సాంగ్ సెలక్షన్లో కూడా ఉన్నది. ఇట్స్ జస్ట్ నాట్ ద కీ, బట్ సాంగ్ సెలక్షన్లో కూడా మనం ఇంకొంచెం ధ్యాస ఉంచాలన్నమాట. బట్ ఓవరాల్గా ఇవాల్టి నీ ఫ్లూట్ పర్ఫార్మెన్స్ కానీ సింగింగ్ పర్ఫార్మెన్స్ కానీ ఇట్ ఈస్ రియలీ రియలీ గుడ్. ఫెంటాస్టిక్లీ డన్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి లోహితాక్ష్. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. చిలకేమో పచ్చనిదే, కోయిలేమో నల్లనిదే, అయినా ఒక మనసేదో ఆరింటిని కలిపింది. చిలకేమో పచ్చనిదే, కోయిలేమో నల్లనిదే, అయినా ఒక మనసేదో ఆరింటిని కలిపింది. పొద్దున చిలుకను చూడందే, ముద్దుగా ముచ్చటలాడందే. పొద్దున చిలుకను చూడందే, ముద్దుగా ముచ్చటలాడందే. చివురులు ముట్టదు చిన్నారి కోయె, చిలక ఊగదు కొమ్మ ఊయె. ఆ గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి.
సమజాతి రీతి ఏదైనా చిలక కోయిల చేసిన చెలిమి ముందు తరాలకు తరగని కలిమి గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి ఒక గూటిలో నా రామ చిలకుంది ఒక గూటిలో నా కోయిలుంది గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి ఆ, ఆ, జడ్జెస్ ఓవర్ యూ. లోహితాచ్, నమస్తే సార్. నీ గాత్రం కంగుమంటుంది ప్రస్తుతం. అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. అది రాను రాను జడ్జిలనే కాదు అందరినీ కూడా ప్రపంచాన్ని కంగు తినిపించేలాగా అది డెవలప్ అవుతుందని నా నమ్మకం. చాలా చక్కగా పాడావు మా నువ్వు. థ్యాంక్ యూ సార్. అద్భుతంగా పాడావు. గాడ్ బ్లెస్. లోహితాక్ష్, సార్ నమస్తే సార్. బాగా పాడావు నాన్న. నమస్తేరా, చాలా బాగా పాడావు. ముఖ చిత్రాన్ని చూసి పుస్తకంలో ఏముందో అంచనా వేయకూడదని నీ పాట విన్న తర్వాత అర్థమైంది. ఏంటంటే నువ్వు ముందు పరిచయ సంచికలో నువ్వు ఏం పాడావు నాన్న? ఎదుట నిలిచింది ఆ, చూడు. ఎదుట నిలిచింది. అప్పుడు తాళం విషయంలో చాలా తడబడ్డావు, తడబాటు కనిపించింది. వీడు ఎలా లాక్కొస్తాడు అని చెప్పేసి మేమైతే కంగారు పడ్డాం. కానీ ఇప్పుడు ఈ పాట మొత్తం ఎక్కడ కూడా ఒక అంగుళం కూడా అసలు తాళం విషయంలో ఎక్కడ ఇబ్బంది పడలేదు. చాలా బాగా పాడావు. ముఖ్యంగా పల్లవిలో రెండో వాక్యంలోనే విచిత్రమైన తాళ గతి ఉంటుంది. అది దాన్ని బాగా పట్టుకున్నావు. చాలా బాగా పాడావు. కొంత ఊపిరి మీద కొంచెం ఆ దమ్ము సరిపోలేదు. ఇంకా మొదటి చరణం చివరిలో చిలక ఊగదు కొమ్మ ఊయల దగ్గర కొంచెం పదాలు మింగావు. కొంచెం దాని మీద ధ్యాస పెడితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది నీకు. సరేనా? థ్యాంక్ యూ బాగా సార్. పాడేవరా. నాన్న చాలా అంటే చాలా బాగా పాడావురా. థ్యాంక్ యూ మేడం. నువ్వు అంత స్వచ్ఛంగా అంత బాగా పాడావు. Thank you, madam. వెరీ గుడ్ బాయ్ నాన్న. థ్యాంక్ యూ మేడం. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank you. చాలా బాగా పాడినందుకు. థ్యాంక్ యూ మేడం. సార్ ఏరా నేను నిన్న ఒక రీడీలు అడుగుతాను సార్. అవును, దానికి ముందు నేను ఒక విషయం చెప్పేస్తానులే. ఏం సార్? నేనైతే మేడం సునీత గారు ఆమె ఎవరు మధ్యలో కూర్చుంది ప్యాంట్ వేసుకొని బ్లాక్ టీ షర్ట్లో మీ మా అక్క. అక్క సార్. అక్క పేరేంటి? త్రిలోగ్న సార్. త్రిలోగ్న అక్కడి నుంచి వీడిని త్రిలోగ్న చెప్పేదే వింటావా? నీ అక్కంటే ఇష్టమా నీకు? చాలా ఇష్టమా? ఇష్టమే సార్. సరే, నేను బాగా చూసుకుంటుందా? కొట్లాడుకుంటారు ఇద్దరును? ఇద్దరు అసలు కొట్లాడుకోరా? అప్పుడప్పుడు సార్. అదే కదా, ఏదో ఉంటుంది. అక్క తమ్ముడు అంటే నువ్వు జుట్టు పీకడం, అక్క కొరక నిన్ను గిల్లేయడం అది చిన్నప్పుడు సార్. చిన్నప్పుడు. ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు. త్రిలోగ్న, నైస్ మీటింగ్ యూ తల్లి. అలాగే ఉండు, వీడిని చూసుకుంటూ ఉండు జాగ్రత్తగా. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న. నైస్ మీటింగ్ యూ. సార్ నేను రీడీలు అడుగుతాను సార్. అడుగురా. నన్ను అడుగుతావా జడ్జెస్ని అడుగుతావా? అందరిని అడుగుతాను సార్. అందరిని అడుగు. ఒక కాఫీ షాప్ పక్కన ఒక అంకుల్ కాఫీ తాగుతున్నారు. అవి ఎక్కడ ఉండి తాగుతున్నారు? కాఫీ షాప్ పక్కన. తప్పు. మళ్ళీ అడుగు. ఒక కాఫీ షాప్ పక్కన ఒక అంకుల్ కాఫీ తాగుతున్నారు. అదే ఎక్కడ ఉండి తాగుతున్నారు? కప్లో తాగుతున్నారా? కాదు సార్. ఆ, ఎక్కడ ఉండి తాగుతున్నారు? రోడ్డు మీద. రోడ్డు మీద. కాదు మేడం. ఆ, కాఫీ షాప్ పక్కన కాదు, రోడ్డు మీద కాదు. నిలబడా. కాదు సార్. క్వశ్చన్ మళ్ళీ ఇంకోసారి చెప్పు ప్లీజ్. ఒక కాఫీ షాప్ పక్కన ఒక అంకుల్ కాఫీ తాగుతున్నారు. ఎక్కడ ఉండి తాగుతున్నారు? వావ్, వాట్ అ బ్రిలియంట్ క్వశ్చన్. ఇంతవరకు అన్నిటికీ సమాధానం చెప్పేశాము, కానీ ఈ కాఫీ రీడలు తెలియట్లేదురా ఎవరికి. నువ్వు చెప్పేసే. కాఫీ కప్ వెనకాతల నించొని తాగుతున్నారు. ఏంటది? కాఫీ కప్ వెనకాల నుండి, అంటే కాఫీ కప్ ముందుందట, ఆ కాఫీ కప్ వెనకాల నుండి తాగుతున్నట్ట. లోహితాక్ష, అవును సార్. మళ్ళీ పాడడానికి వస్తావు కదరా, చూద్దాం నీ సంగతి. నువ్వు బాగా ఈ పాట గున్నమావిడి పాట హై పిచ్లో ఎత్తుకున్నావు కదా. అవును సార్. ఏదో ఒకసారి చూపించు. ఓకే, ఆగు. ఇంత హైలో పాడి మమ్మల్ని అందరినీ మెప్పించావు కదా.
త్రిలోక్నకు కానీ మీ నాన్నగారికి కానీ మీ అమ్మగారికి కానీ నీ మీద నమ్మకం లేదురా బాబు. నువ్వు హై పిచ్ పాడతావని వాళ్ళకి ఏమాత్రం నమ్మకం లేదు. ఎందువల్ల అంటావు? ఉంది సార్, ఎందుకు? ఎలా ఉంది? వాళ్ళకి నమ్మకం లేదు. ఉంది సార్. లేదు ఇంట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు నాకు కాదు, high వాళ్ళకి అయ్యేది. నమ్మకం ఉండుంటే నీ పేరు హై హితాచ్ అని పెట్టేవాళ్ళు. లోలేని పాడమంతా లోహితాచ్ అని పెట్టారు. రాజువయ్యా మహారాజువయ్యా రే సార్ కుదిరిందా? మేము పూనుకుంటే ఎలా ఉంటుందా మన జడ్జెస్? దయచేసి ఇట్లాంటి సచ్చు రిడిల్స్ అడిగి కీరవాణి గారి దగ్గర నుంచి ఆ యానిమల్ని బయటికి తీసుకురాకండి ప్లీజ్. ఓకేనా? ఓకే సార్. ఇవాల్టి ఈ మంగళవారం ఎపిసోడ్లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ సాత్విక.
చంద్రబోస్ గారు. సాయి సాత్విక తేజ్. ఎస్ సార్. ఇప్పుడు నువ్వు ఈ పాట ఎలా రాసుకున్నావు? ఏ భాషలో రాసుకున్నావు? తెలుగు ఎస్ సార్. తెలుగులో రాసుకున్నావు. తెలుగు లిపి వచ్చా నీకు? అక్షరాలన్నీ వచ్చి సార్. చదువుతావా? చదువుతాను. చాలా బాగా పాడావు నాన్న. చాలా చాలా స్పష్టంగా పాడావు, రాగయుక్తంగా పాడావు, అందంగా పాడావు, చాలా అనుభూతితో పాడావు. చాలా బాగుంది. నన్ను you, sir. ఒకసారి జానకమ్మ గారి గురించి ఎవరో అడిగారు. జానకమ్మ గారి గురించి ఒక్క వాక్యంలో చెప్పండి అని నన్ను అడిగితే నేను చెప్పాను ఏంటంటే, సరస్వతి వీణ పేరు కచ్చపి, ఆ కచ్చపికి మానవాకృతి జానకమ్మ అని చెప్పాను. ఇప్పుడు నువ్వు ఎంత బాగా పాడావంటే ఆ వీణలో ఒక తీగ పేరు సాయి సాత్విక తేజ్. అంత బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. సాత్విక నమస్తే సార్. చాలా చక్కగా పాడమ్మా, you, అద్భుతంగా sir. పాడావు. ఇప్పుడు సరే అది పక్కన పెడితే, నరుడా ఓ నరుడా ఏమి కోరిక అన్నావు కదా నువ్వు. నరుడు, నేను కూడా నరుణ్ణే కదా. నా కోరిక ఏంటంటే మీరందరూ అద్భుతంగా పాడుతున్నారు, ఎవ్వరూ ఎలిమినేట్ అవ్వకూడదని నా కోరిక. థ్యాంక్ యూ సార్. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో మీరందరూ, ఎస్పెషలీ యూ. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. లైఫ్లో కావాల్సింది ఇదే. లైఫ్లో బతకడానికి, పాడడానికి కూడా కావాల్సింది కాన్ఫిడెన్స్. యు నాట్ Thank జస్ట్ you, ఆన్ ద ma'am. స్టేజ్, యు నాట్ జస్ట్ సింగింగ్, యు ఫేసింగ్ ద వరల్డ్. నేను లాస్ట్ సీజన్లో కూడా ఇదే చెప్పాను. సో దానికి కావాల్సిన ధైర్యము, స్థైర్యముతో పాటు మంచి కళ నీకు అబ్బింది నాన్న. సంగీతం అనే కళ అబ్బింది నీకు. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే నువ్వు చాలా మంచి సింగర్ అవుతావు, చాలా గొప్ప సింగర్ అవుతావు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇలాగే నేను నరుడా ఓ నరుడా ఏమి కోరిక, నరుడు అంటే మగవాళ్ళని అంటారు కదా, మరి మ్యాన్. మగమ్యానా? మ్యాన్. మ్యాన్. ఓకే. సో అలా నేను రీసెంట్గా ఒక వాళ్ళ ఇంటికి వెళ్ళి జానకమ్మని కలవటం జరిగినప్పుడు వారు మా అందరికీ వరాలు ఇచ్చారు. అడగకుండానే వరాలు ఇచ్చేవాళ్ళే కదా దేవతలు. అలా ఆ దేవత మాకు కూడా ఒక వరం ఇచ్చింది. మా అందరికీ ఆ రోజు ఎవరైతే వెళ్ళామో మా అందరికీ డబ్బులు ఇచ్చారు. ఆవిడ ఇచ్చి మీకు నచ్చింది ఏదైనా కొనుక్కోండి అని చెప్పారు. చెప్పినప్పుడు నేనేం చేశాను, ఈ చీర కొనుక్కున్నా. ఇప్పుడు నేను అమ్మకి చూపించి, అమ్మ చీర బాగుందా అని ఈటీవీ ద్వారానే అడుగుతున్నా. బాగుందా నా చీర? నువ్వు చెప్తే అమ్మ చెప్పినట్టే. నచ్చిందా? చాలా నచ్చింది. ఓకే. సో నీకు కూడా అమ్మ వరాలన్నీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాన్న. బికాజ్ యు ఆర్ అ ఫెంటాబులస్ సింగర్. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ నైస్. థ్యాంక్ యూ మ్యామ్. చాస్ బ్రో, నేను ఈ సాంగ్ మీద ఒక చిన్న కవిత రాశాను బ్రో. అరే వా, వాట్ ఆర్ యు సేయింగ్? కవిత రాసావా అవును ఈ బ్రో. పాట మీద? అవును బ్రో. ఓకే, ఎలా ఇది చెప్పు మరి అందరికి. ఈ పాట వినడానికి చాలా సింపుల్, కానీ ఇందులో ఉన్నాయి అనేక వంపులు. సరిగ్గా పాడకపోతే నాకు ఇంట్లో ర్యాంపులు. ఇది నా మొదటి కవితకు ఒక చిన్న శాంపుల్. ఇంత బాగా రాసినందుకు కట్టాలి నీకు టెంపుల్. థ్యాంక్ యూ సార్. సాత్విక, చక్కగా పాడావు నాన్న, బంగారంలాగా పాడావు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాము. అంతవరకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. గుడ్ లక్. నిన్న ఇవాళ మన పిల్లలు జానకమ్మ గారి అద్భుతమైన పాటలు మీకు వినిపించారు. అలాగే పాడుతా తీగ తరఫున జానకమ్మ గారు ఎల్లప్పటికీనూ సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యాలతో ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. అండ్ వారి ఆశీర్వాదం ఈ చిన్నారుల మీద, మా అందరి మీద ఉండాలని ఆశిస్తూ వచ్చే వారం మరి ఇంకో థీమ్తో ఈ పిల్లలు మీ ముందుకు రాబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. గుడ్ నైట్. పాడుతా తీయగా చల్లగా